అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్లు గ్రామంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగీ జ్వరాలతో పదుల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు. చిన్నపిల్లలకు ఎక్కువగా జ్వరాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పారిశుధ్య పనులు చేయకపోవడంతో డ్రైనేజీ నీరు రహదారులపై ప్రవహించి రోగాల బారిన పడుతున్నామంటున్నారు. పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లకపోవడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రోడ్డు మీద నీరంతా మురికి నీరు పారి సుబ్బు నీరు గలీజ్ నీరు వారి సెక్రటరీ ఏం పట్టించుకోవటం లేదు. బ్లీచింగ్ శానిటైజింగ్ వాడటం లేదు, ఏమీ లేదు. మున్సిపాలిటీ ఏం పట్టించుకోవటం లేదు సెక్రటరీ. దీనివల్ల డెంగ్యూ అని జ్వరాలు వచ్చి మాకు చాలా అనారోగ్యాలతో బాధపడుతున్నాము. టోటల్గా పిల్లలందరికీ విష జ్వరాలు సోకడంతో భారీగా రోగాల బారిన పడడం జరిగింది గడేకల్ గ్రామంలో. కానీ ఎవరే కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయాలు మేము కొద్దిగా సెక్రటరీ గారికి కానీ అందరికీ, పంచాయతీ సెక్రటరీకి అందరికీ విన్నవించుకున్నాం. ఎటువంటి రెస్పాన్స్ లేదు. అధికారులు, ఉన్నత అధికారులు పట్టించుకోవాల్సిందిగా కోరడం అయింది. బ్లీచింగ్ పౌడర్ వేయడం లేదు. మాకంటే చాలా గలీజ్ ఉంది. పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి. మరి వీళ్ళు ఎవరు వచ్చి చూడడం లేదు. ఇక్కడ డ్రైనేజ్ చాలా వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. ఎస్సీ కాలనీ నుంచి ఇక్కడ సబ్లైన్ వరకు రోడ్డు మీదే వస్తుంది అంతా. బ్లీచింగ్ పౌడర్ అవన్నీ చల్లడం లేదు సరిగ్గా. ఇక్కడ పిల్లలు చాలా చిన్న పిల్లలు ఉన్నారు. చాలా దోమలు అవి గురవుతుంది. ఈ డైజెన్ వ్యవస్థని బాగా శుభ్రంగా చేసి మురుగు నీరు అంతా కాలువలో పోయేటట్లు చేయాలి.